సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచేమి ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీ నీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు బయటికి వస్తే మీ అర్ధనగ్న దృశ్యాన్ని ఫోటో తీసి వాట్సాప్ లో పెడతా. అంత ఛాన్స్ లేదులే. ఎవరూ లేరు. ఎవరు లేకపోతే బాత్రూమ్ లో బల్లి మాట్లాడుతుందా ఏంటమ్మా? ఇంటిని పాతి ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఏమైంది ఏమైంది అంటారు. బాత్రూమ్ దగ్గరికి ఎందుకు వస్తారమ్మా? పలహారం చేయడానికా? నువ్వు అడుక్కుంటానంటే నీ బొచ్చులో వేసేంత చిల్లరుంది. అలాగే దాచిపెట్టుకో. నువ్వు చచ్చాక నీ పాడు మీద చల్లడానికి పనికొస్తుంది. ఏందయ్యా ఎక్కడి నుంచున్నావు? ఆ రాజా మన ఇంటికి వచ్చినాడే, ఏడి? నేరుగా అమ్మాయి వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళినాడే. ఏంటో గోదారు అలా నిలబడిపోయావు? వెళ్ళి వంట పని చూడవే. నువ్వెప్పుడు ఇంతే. మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి తెగ గుసగుసలాడుకున్నారేంటే? మన్ని చూడగానే ఆపేశారంటే ఏదో ఉంది. అంతరహస్యాలేమిటో అదేదో కనిపెట్టి కార్చి చురగలేద్దాం పద. ఏంటి బాబు, ఆఫీసుకు పోకుండా పొద్దునే ఇట్టా వచ్చావేంటి? ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వరూధినికి తెలియనివ్వమని ఒట్టేసి చెప్తున్నాము. సార్ రమ్మన్నారు. ఇవాళ ఆఫీస్ రావడం కుదరదంట.
సంతకాలు పెడతానంటేను వచ్చాను. వీడిక్కడికి ఎందుకు వచ్చాడు? వీడిని చూసి మీ వియ్యంకుడు కంగారు పడుతున్నాడేంటి? ఏమిటో అమ్మమ్మా, నాకేమీ అర్థం కావటం లేదు. సంతకాలేగా నేను చేయించి పంపిస్తాను నీ ట్యూబ్ బాబు. అయినా సంతకాల కోసం ఇంటికి రావాలా? ఆఫీస్కు టైం అవుతోంది, త్వరగా బయలుదేరు బాబు. రా, నేను బండి దాకా తోడొస్తాను. బలవంతంగా పంపిస్తున్నట్టు లేదు. ఏమీ అనుకోకు బాబు, నేను మాట చెప్తాను, తప్పుగా అనుకోవద్దు మరి. పర్వాలేదు, చెప్పండి. తానొకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు. మనమంతా అనుకున్నదొకటి, ఇక్కడ జరిగిందొకటి. దేవుడు ఎవరికి ముడిపెట్టాలని రాసుంటే అలాగే జరుగుతుంది. జరిగిందని మార్చటం మనుషులం మన వల్ల అవుతుందా? ఇప్పుడు అదంతా ఎందుకు గుర్తు చేస్తున్నారు అంకుల్? నువ్వు మర్చిపోవాలని. ఇప్పుడు మీకు అలాంటి ఆలోచన దేనికొచ్చింది అంకుల్? ఆడపిల్ల తండ్రిని కదా, మా భయాలు మా జాగ్రత్తలు మాకుంటాయి. నీ మనసులో ఏ దురుద్దేశం లేకపోవచ్చు, కానీ మీ ఇద్దరూ స్నేహితులనే సంగతి పార్దుకు తెలీదు. అలవాటు కొద్దీ నువ్వో వరుదినో చనువుగా మాట్లాడుకోవటం పార్దు చూస్తే లేనిపోని అనుమానాలు వస్తాయి. ఇప్పటికే దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టుంది మా పరిస్థితి. నీ మూలంగా కొత్త సమస్యలు రావటం మొదలైతే తట్టుకునే శక్తి మాకు లేదయ్యా. అర్థమైంది అంకుల్. ఇలాంటివన్నీ వస్తాయనే జాబ్కి రిజైన్ చేస్తానంటే పార్దు వరుదిని ఇద్దరు ఒప్పుకోలేదు. అయినా నేనంత సంస్కారం తెలియని వాడిని కాదంకుల్. నాది కానిది ఏదైనా ఎంత విలువైందైనా సరే నా మనసు అటువైపు వెళ్ళదంకుల్. మీరు కంగారు పడకండి. నా మూలంగా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను. ఏంటి ఇద్దరూ అంత రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? ఏదైనా సమస్య? అబే ఏం లేదండి, 16 రోజుల పండగ కదా, సారేమో ఇక్కడ ఉండాలి, ఆఫీస్లో ఎవరు లేరు నేను చూసుకోవాలంటే అంకులేమో నన్ను ఉండిపోమంటున్నారు. దానికి ఇంత పక్కకొచ్చి ఇంత రహస్యంగా మాట్లాడుకోవాలా? పక్కకెక్కడొచ్చావమ్మా? మా ఇంటి ముందే మాట్లాడుకుంటున్నాం, పక్కాటి ఇంటి ముందు మాట్లాడుకుంటున్నావా ఏంటి? నాకేదో అనుమానంగా ఉంది. నాకేదో అనుమానంగా ఉంది. అనుమానంగా ఉందా? ఏంటి అనుమానం? అలా మొహం మీద అడిగిస్తే ఏం చెప్తాం? నా అనుమానం అంతే. అదేనమ్మా, మీ అనుమానం ఏంటో చెప్తేనే కదా మేము నివృత్తి చేసేది.
అంటే ఆ, ఆ, అనుమానమే. అనుమానం అంటే సరిపోదండి, అనుమానం అంటే తెలియాలి కదా మాకు. ఆ మ్యామని గుటకలిస్తే కాదండి, ఏదో మన మీద రాసిందంటే ఆవిడ ఫేస్లో కనపట్లా. అంకుల్ నేను బయలుదేరుతాను. అలాగే ఆ పార్థు గారికి, వరుదినికి, అలాగే నందుకి, మీనాక్షికి 16 రోజుల పండుగ శుభాకాంక్షలు చెప్పండి. మీకు కూడా మీకు కూడా బామ్మగారు. అనుమానమే లేదు కదా మీకు? ఉంది అంకుల్. ఏమిటమ్మా? లేదు లేదు లేదు. గుడ్. గోదావరి, మేము రాసుకుంటాం, నువ్వేం రాసుకు పుసుకు తిరగక్కర్లేదు. దయచేయి. అవును మరి ఇప్పుడు ఎన్నైనా అంటారు, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఇంత రాస్తే నాకేం దక్కింది బూడిద? రాసుకోండి పూసుకోండి, లేకపోతే చీముడు బుక్కేసుకొని తిరగండి, నాకెందుకు? హచ్! అమ్మో, దీన్ని నమ్మద్దు. దీని దగ్గర రానిస్తే నా జీవితంలో నిప్పులు పోసినా పోస్తుంది. హచ్! అయిపోయింది. ఈ తంతు కూడా జరిగిపోతే ఇక ఆ జంటల్ని ఎవ్వరూ విడదీయలేరు. పెద్ద కొడలేమో మన్ను తిన్న పాము, రెండోదేమో మట్టి కరిపించే పాము.
ఆ 2 పాముల్ని ఇంట్లో పెట్టుకుని మనం ప్రతి క్షణం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతకాల్సిందే. నేనెందుకు ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నాననుకున్నావు? వచ్చిన వాళ్ళు పుస్తలు మార్చకుండా కాపలా కాస్తూ కూర్చున్నావు అంతేగా? కాదు, గోతికాడ నక్కెందుకు కాచు కూర్చుంటుంది, నేను అందుకే కూర్చున్నాను. సూది దొరికితే గుణపం చేస్తాను, దారం దొరికితే ఉరితాడుగా మారుస్తాను. సూదులతో ఒళ్లంతా పొడిపించుకున్నప్పుడే నీ ప్రతాపమేంటో నాకు అర్థమైంది. సూది దారం కుట్టడానికే పనికొస్తాయి, చించేయడానికి పనికిరావు. నిన్ను నమ్ముకుంటే సూది కోసం సోదడిగినట్టుంది. పిచ్చిదానా, నీకు సైజు పెరిగిందే తప్ప బుర్ర పెరగలేదు. నా చేతి కనకున్నంత అనుభవం నీకు లేదు. చూస్తుండు, కర్ర తిప్పి. పిచ్చిదానా, నీకు సైజు పెరిగిందే తప్ప బుర్ర పెరగలేదు. నా చేతి కనకున్నంత అనుభవం నీకు లేదు. చూస్తుండు, కర్ర తిప్పి వాళ్ళ బుర్ర రామకీర్తన పాడిస్తాను. చూస్తాను, నువ్వేం చేసినా రివర్స్ లో వచ్చి మన బుర్రని వాళ్ళు రామకీర్తన పాడించకుండా చూడు. అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. మన పెద్ద బుద్ధ అవతారం, చిన్న నరసింహ అవతారం ఏం చేస్తున్నారు? బెడ్రూమ్ లో ఉన్నట్టున్నారు. ఏరా, ఇప్పుడు పెద్ద మీ పూలదండతో కొట్టిందా? కాదు, చిన్న మీ చీపురు గట్టతో కొట్టింది. ఆ? ఆ? నేనే దిండుతో కొట్టాను. లేకపోతే ఏంటి ఏంటా గొరక? ఏనుగు ఏడ్చినట్టు, చిరుతపులు చీదినట్టు, తోడలు తుమ్మినట్టు, దునపోతు దగ్గినట్టు రకరకాల సౌండ్ ఎఫెక్ట్లు ఇచ్చి చంపుతున్నావు. ఏం చేయనురా, రాత్రంతా నిద్రలేదు, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. చాలా ఆపు. నీ అరేబియన్ నైట్స్ గురించి నాతో చెప్పకు, వినలేక చస్తున్నాను. మేం కూడా చూడలేక చేస్తున్నాం రా. రాత్రి బెడ్రూమ్ లేదని పొద్దున్నే బాత్రూమ్ లో దూరింది ఎవరో. చిచ్చి, నువ్వు అనుకున్నదేం కాదు, జస్ట్ వీపు రుద్దింది అంతే. బయట ఆడంగుల దగ్గర పువ్వులు ఉంటే తెచ్చిపెట్టు, చెవిలో పెట్టుకుని వింటా. పోరా. ఉమ్, ఉమ్. ఓం గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాం ఉపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదే. అమ్మా, నూతన వధూవరులను తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టండి. కావ్య, బావల్ని తీసుకురండి అమ్మా. ఓకే, రెండోదిన మనం వెళ్ళి అమ్మాయిని తీసుకొద్దాం. త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షి. తీసుకురండి. ఈ 16 రోజుల పండగ ఖర్చంతా దండగా అనిపించేలా నేను చేస్తాను కదా. బావలు, పంతులు గారు రమ్మంటున్నారు. దయచేయండి. రా బావా. ముందు మీరు పదండి. బావా మీరు పదండి. రా. ఓం గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ ఆబాల గోప విజిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి ఆబాల గోప విజిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివా శివ శక్తైక్య రూపిణీ లలితాంబికా. క్షీరోదండ ప్రదేశే శుచిమణి విలసైకతే మౌక్తికానాం మానాత్మత్తాసనస్పటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపింజూషవర్షైః ఆనందీనః పుణ్యాత్ హరినళినగదా శంఖపాణిర్ముకుందః
భూతమాదౌ యస్య నాయుర్యదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసः శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య